బ్లాక్ థ్రెడ్ ఉంటుంది కదా, దాని అయితే రిమూవ్ చేయలేదు. సో ఇందాక చెప్పాను కదా, ఇదైతే మటన్ ఐటమ్ ఇచ్చారు మనకి. సో ఈ మటన్ ఐటమ్ అయితే మనకి సేమ్ కూర తిన్నట్లే ఉంది. హలో అందరికీ, వెల్కమ్ టు వైజాగ్ బ్యాచిలర్. తమ్నేల్లో చూసినట్లుగానే వైజాగ్ సిరిపురంలో ఉన్న బార్బిక్యూ నేషన్కి అయితే వచ్చాను. సో బార్బిక్యూ నేషన్ 4th ఫ్లోర్లో అయితే ఉందంట. మనం అయితే ఇంక 4th ఫ్లోర్కి వెళ్ళిపోదాం. చలో పదండి. సో బార్బిక్యూ నేషన్ ఎంట్రన్స్ అయితే ఇది. పదండి లోపలికి వెళ్ళిపోదాం. సో ఇదైతే మనకి లైవ్ కిచెన్. ఇక్కడ ఏంటంటే మనకి తందూరి టిక్కాస్ ఇవన్నీ అయితే కుక్ చేస్తారు, బటర్ నాన్స్ ఇవన్నీ. ఇక్కడ చూస్తే మీకు టేబుల్ అరేంజ్మెంట్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్ అంతా ఉంది. చాలా క్లాసిక్గా ఉంది. ముందు ఉన్న బార్బిక్యూ నేషన్తో పోలిస్తే చాలా బెటరు. ఇక్కడైతే మనకి సూప్స్ కౌంటర్ గట్రా అయితే ఉన్నాయి. అండ్ అది లైవ్ కౌంటర్ అనుకుంటా. అండ్ ఇక్కడైతే మనకి మాక్టైల్స్ అండ్ డ్రింక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మనం చూసుకోవచ్చు, ఇదైతే డెజర్ట్ సెక్షన్ అండ్ సలాడ్ సెక్షన్, కుల్ఫీస్. సో ఇలా ఏ సెక్షన్కి ఆ సెక్షన్ పేరు అయితే పెట్టేస్తారు. మనకి కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అవుతుంది మనకి ప్లేట్ బుఫే అంతా. ఇక్కడైతే మనకి ఐస్ క్రీమ్స్ అవైలబుల్గా ఉంది. ఇక్కడ టేబుల్ మీద ఇలా మెనూ అయితే ప్లేస్ చేశారు. సో ఈ మెనూలో ఉన్న ఐటమ్స్ అన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి బుఫేలో. ఇదైతే వెజ్ దమ్ బిర్యానీ. ఇక్కడైతే మనకి అన్ని మ్యాక్సిమం వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇదైతే వెజ్ హక్కా నూడిల్స్ అండ్ ఒక స్టార్టర్ అయితే ఇచ్చారు. ఆలూతో అయితే ఉంది, ఆలూ అండ్ గోబీ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మనకి పాస్తా అవైలబుల్గా ఉంది, పెన్నీ పాస్తా. అండ్ ఇది ఒక మిక్స్డ్ వెజ్ అంట. మిక్స్డ్ వెజ్ డ్రై అని అయితే పెట్టారు పేరు, కానీ ఇదైతే డ్రైగా లేదు. ఇదైతే మనకి ప్లెయిన్ రైస్ అండ్ దాల్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. ఇంకా నెక్స్ట్ దగ్గరికి వెళ్తే కడాయి చోలే అండ్ పన్నీర్ టిక్కా మసాలా. ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్నది మీకు కడాయి చోలే అండ్ రైట్ సైడ్లో ఉన్నది పన్నీర్ టిక్కా మసాలా. ఇక్కడైతే మీరు చూస్తే సలాడ్ సెక్షన్స్ అయితే ఉన్నాయి. కర్డ్ రైస్, వెజిటేబుల్ రైస్ అండ్ డిఫరెంట్ సైడ్స్ ఆఫ్ సలాడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇదంతా నాన్ వెజ్ సెక్షన్. ఇక్కడ మనకి స్పెషల్గా ఇక్కడ హలీం కూడా ఉంది, మటన్ హలీం అండ్ నిహారీ గోష్ అయితే ఉంది. సో అది ఎలా ఉందో చూసేద్దాం. సో ఇదైతే మనకి హలీం, ఇదైతే నిహారీ గోష్. అండ్ హలీంకి పేరప్ చేసుకోవడానికి మనకి మింట్, లెమన్, ఆనియన్స్ అండ్ గీ కూడా ఇచ్చారు. సో ఇంకా ఈ నాన్ వెజ్ సెక్షన్స్లో ఏమేమి ఉన్నాయి అంటే మనకి ఇక్కడైతే చికెన్ కోహ్రా అండ్ ఫిష్ కర్రీ విత్ బోన్ అయితే ఉంది. ఇక్కడ మనకి చికెన్ బాల్ మంచూరియా అండ్ ఎగ్ దో ప్యాజా అయితే ఉన్నాయి. సో ఎలా ఉన్నాయంటే ఇలా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో ఉన్నది చికెన్ బాల్ మంచూరియా అండ్ రైట్ సైడ్లో ఉన్నది ఎగ్ దో ప్యాజా. ఇక్కడైతే చికెన్ దమ్ బిర్యానీ కూడా అవైలబుల్గా ఉంది. దమ్ బిర్యానీ ఎలా చేశారో చూసారు. దమ్ బిర్యానీ చూడడానికి కలర్ఫుల్గా అయితే ఉంది. టేస్ట్ ఎలా ఉందో లాస్ట్లో తిని చెప్తాను. ఇక్కడ మటన్ బిర్యానీ కూడా అవైలబుల్ ఉంది. సో మనకి బిర్యానీలో వెజ్లో అయితే ఒకటి ఉంది, నాన్ వెజ్లో అయితే మటన్ అండ్ చికెన్ అవైలబుల్గా ఉన్నాయి. ఇదైతే సూప్ సెక్షన్. మనకి సూప్ సెక్షన్లో మనకి వెజ్ మ్యాంచో సూప్ అయితే ఉంది. వెజ్ మ్యాంచో సూప్ చూసారా, పొగలు భలే ఉంది. అండ్ నాన్ వెజ్కి వచ్చేసరికి మటన్ షోర్బా అయితే అవైలబుల్ ఉంది. సో మటన్ షోర్బా అంటే చూడండి మనకి ఇలా ఉంది. ఇదైతే చాలా బాగుంటుంది. ఇక్కడ అప్పడాలు, ఫ్రైమ్స్ అయితే ఉన్నాయి. ఇదైతే లైవ్ చాట్స్ కౌంటర్. ఇక్కడ చాట్స్ అయితే మనం ఆర్డర్ చేస్తే మన టేబుల్ మీద సర్వ్ చేస్తారు. చూసుకోవచ్చు మీరు, పానీపూరి అండ్ చాట్. ఇదైతే గ్రిల్ కౌంటర్. ఈ గ్రిల్ కౌంటర్స్లో మన టేబుల్ మీద దొరికే గ్రిల్స్ కాకుండా ఇక్కడ అడిషనల్గా ఆర్డర్ చేస్తే ఇక్కడ తయారు చేసి మనకైతే తీసుకొస్తారు. సో మీరు చూడొచ్చు లైవ్ కౌంటర్ మెన్యూ. ఇక్కడ చాట్స్ మెనూ అండ్ వెజ్, చైనీస్ వెజ్ కూడా ఉంది.
ఇదైతే మాకు ఇచ్చిన టేబుల్. ఇందాక ఇచ్చిన టేబుల్ అయితే మాకు ఏసీ సరిగ్గా రావట్లేదని టేబుల్ అయితే షిఫ్ట్ చేయించుకున్నాం. ఇక్కడ మనకి కబాబ్ సెక్షన్ కూడా ఉంది. సో కబాబ్స్ కూడా ఉంటాయి. సో మనకి గ్రిల్ కౌంటర్ కూడా పెట్టేస్తారు. ఇక్కడే గ్రిల్ చేస్తారు. మనకి ఐటమ్స్ అన్నీ ఒక 1 by 1 వస్తాయి. సో ప్రెజెంట్ అయితే వాళ్ళు ఇన్ హౌస్ గ్రిల్స్ కానీ స్టార్టర్స్ ఉంటాయి కదా, దాంతో అయితే స్టార్ట్ చేస్తారు. చూద్దాం ఏమేమి వేస్తారు. ఉండాలి. क्या है? मटन कीमा पाव सर। मटन कीमा पाव. ठीक है. मटन कीमा पाव लाइट कॉर्न प्लस स्पेशल फूड आइटम. ठीक है. సో ప్రెజెంట్ మనకైతే క్రిస్పీ కార్న్, ఇక్కడ వాళ్ళ పొటాటో అండ్ ఒక మటన్ కీమా పావ్ వాళ్ళ స్పెషల్ అంట, అదైతే ఇచ్చారు. చిల్లీ చికెన్ కూడా సర్వ్ చేస్తారు. సో ఫస్ట్ రౌండ్ ఆఫ్ స్టార్టర్స్ స్టార్ట్ చేద్దామా ఇంకా. సో దీని ఐటెం పేరు వచ్చేసి కాజూన్ స్పైస్ పొటాటో అంట. ఇందాకైతే కన్ఫ్యూజ్ అయ్యాను కదా, కాజూన్ స్పైస్ పొటాటో దీని పేరు. మనకి ఇంకా క్రిస్పీ కార్న్, చిల్లీ చికెన్ అండ్ మటన్ కీమా పావ్ వీళ్ళు ఈరోజు స్పెషల్ అంట, అదైతే సర్వ్ చేస్తారు. సో ఫస్ట్ అయితే వీళ్ళు మటన్ కీమా పావ్తో అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను. ఎలా ఉందో చూద్దాం. చూడడానికి అయితే కొంచెం పైన బర్న్ట్ లాగా అనిపిస్తుంది, కానీ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. సో మనకి గ్రిల్ అయితే నీట్గా వేడైతే అవుతుంది. ఇప్పుడే మటన్ కీమా పావ్ తిన్నాను. మటన్ కీమా పావ్ టేస్ట్ అయితే బాగా అనిపించింది. పైన మాడినట్లు అనిపించింది కానీ మాడలేదు. సో నెక్స్ట్ ఐటమ్స్ కూడా ట్రై చేసి ఎలా ఉందో అనిపించిందో నేను చెప్తాను మీకు. సో బార్బిక్యూలో అందరికీ మోస్ట్ ఆఫ్ ద ఫేమస్ ఐటమ్ క్రిస్పీ కార్న్. సో క్రిస్పీ కార్న్ అయితే టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చెప్తాను. యాజ్ యూజువల్ క్రిస్పీ కార్న్ అదిరిపోయింది. సో ఇప్పుడు వీళ్ళ కాజూన్ స్పైస్ పొటాటో అయితే ఎలా ఉందో ట్రై చేద్దాం. చూడొచ్చు మీరు, ఇదైతే బాగుంటుంది. మరి ఇప్పుడు చూద్దాం. ఇది కూడా బాగుంది. ఈ 2 ఐటమ్స్ చూడడానికి ఒకలాగా అనిపిస్తున్నాయి. ఒకటేమో వింగ్స్ అన్నారు, ఒకటేమో చిల్లీ చికెన్ అన్నారు. ఏమో మరి 2 చూడడానికి అయితే ఒకలాగా ఉన్నాయి. సో చికెన్ వింగ్స్ అండ్ చిల్లీ చికెన్ అయితే టేస్ట్ చేస్తాను. నాకైతే చిల్లీ చికెన్ టేస్ట్ నచ్చలేదు. సో కొంచెం ఏదో స్మెల్ వస్తుంది. చికెన్ వింగ్స్ అయితే బాగున్నాయి. టేస్ట్ చూడడానికి ఒకేలా ఉన్నా కూడా టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంది. సో ఇది వచ్చేసి బటర్ గార్లిక్ ప్రాన్స్ అంట. మనకైతే ఇప్పుడే టేబుల్ మీకు సర్వ్ చేశారు. సో ఇదైతే మటన్ ఐటమ్ ఏదో, మనకి పేరు పెద్దగా ఐడియా లేదు. ఇవి ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తాను. సో మనకి ఇప్పుడే గ్రిల్స్ అయితే తీసుకొచ్చారు. ఇదైతే ఆఫ్ఘనీ ప్రాన్స్ అంట, ఇదైతే ఫిష్ అండ్ ఇదైతే మనకి చికెన్. సో ఈ లోపల ఇవైతే కొంచెం వేడవుతూ ఉంటాయి, కొంచెం హాఫ్ కుక్డ్ ఉంటాయి. సో ఇదైతే గ్రిల్ అవుతూ ఉంటుంది. ఈ లోపల మనం మిగతా అన్నీ తినేద్దాం. సో ఇందాక చెప్పాను కదా, ఇదైతే మటన్ ఐటమ్ ఇచ్చారు మనకి. సో ఈ మటన్ ఐటమ్ అయితే మనకి సేమ్ కూర తిన్నట్లే ఉంది, నాకేం పెద్ద ఏం అనిపించలేదు. సో బటర్ గార్లిక్ ప్రాన్స్ అయితే బాగున్నాయి, సటిల్ ఫ్లేవర్స్తో చాలా బాగుంది. మీరు చూడొచ్చు మనకి నీట్గా గ్రిల్ అయితే అవుతున్నాయి ఐటమ్స్. సో ప్రాన్ నెమ్మదిగా కుక్ అవుతుంది. సో మన చికెన్ ఆల్రెడీ బర్న్ అయిపోయింది. సో చికెన్ తీసేసుకొని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో అన్నది. చూడొచ్చు మీరు. ప్లేట్ చూడడానికి చాలా దరిద్రంగా ఉంది, అదైతే ఇగ్నోర్ చేసేయండి. సో ప్రజెంట్ అయితే నేను చికెన్ టేస్ట్ చేస్తున్నాను. చికెన్ టిక్కా చాలా బాగుంది గ్రిల్ మీదది. సో మనకి ఇందాక లెగ్ పీస్ కూడా ఇచ్చారు. లెగ్ పీస్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. సో లెగ్ పీస్ అయితే మీరు చూడొచ్చు, లోపల బాగా కుక్ అయింది. బయట మంచి క్రిస్పీగా, లోపల మంచి జ్యూసీగా అయితే ఉంది. ఓకే. సో ఇక్కడ వీళ్ళ దాంట్లో అయితే మాక్టైల్ ఫ్రీ ఇవ్వరు. మాక్టైల్ మేమైతే ఆర్డర్ చేసుకున్నాం. ఇదైతే ఛార్జబుల్ అంట. సో డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారో. ఇదైతే బ్లూ మొహిటో. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను ఇప్పుడు. మధ్యలో వాటర్ మెలన్ ముక్కలు అయితే వేస్తారు, దాని టేస్ట్ బాగా తగులుతుంది, బాగుంది. మటన్ సీక్ కబాబ్ అయితే వేస్తున్నారు మనకి ఇప్పుడు. ఇదైతే హరాబరా కబాబ్ అంట, కానీ కాలా కబాబ్లా కనిపిస్తుంది. ఇదైతే కార్న్ స్పినాచ్ రోల్. సో ఇప్పుడే మనకి మటన్ సీక్ కబాబ్ కూడా వేసారు. సో ఎలా ఉందో టేస్ట్ చేద్దాం ఇవన్నీ. బార్బిక్యూ నేషన్లో ఇదే అడ్వాంటేజ్ అండి. ఇప్పటికీ మనం ఇంకా గ్రిల్ ఐటమ్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు, అప్పుడే ఇన్ని స్టార్టర్స్ అయితే సర్వ్ చేశారు. నాకు ప్యాకేజ్ వచ్చేసి 1095 అయితే పడింది. వీకెండ్ కావడంతో మనకి కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. అదే వీక్ డేస్లో ప్రిఫర్ చేయండి, కొంచెం తక్కువకి అయితే కనబడుతుంది. కార్న్ స్పినాచ్ రోల్ అయితే ట్రై చేద్దాం ఎలా ఉందో. సో చూడొచ్చు బయట మంచి క్రిస్పీ లేయర్ కింద ఉంది. ఈ
హరాబరా కబాబ్ చూసుకుంటే మీకు లోపల అయితే ఇలా ఉంది. సో చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది. ఎవరితో హ్యాపీ బర్త్డే చేసుకుంటున్నారు, మరి నిజం బర్త్డే ఫేక్ బర్త్డే తెలీదు. సో కేక్ అయితే ఫ్రీగా ఇస్తారు. సో మీకు బార్బిక్యూ నేషన్స్లో ఎవరి బర్త్డేని ఏం అకేషన్ ఉన్నా ఇలా కేక్ కట్ చేసి బాగా సెలబ్రేట్ చేస్తారు. ఫుడ్ ఐటమ్స్లో ఓన్లీ చికెనే ట్రై చేశాను. సో మన కోసం వెజ్లో ఏమైనా కావాలని అడిగితే పన్నీర్ తెమ్మని చెప్పాను. మీరు చూడొచ్చు పన్నీరు ఇదైతే ఆల్రెడీ బర్న్ అయిపోయింది అనుకుంటా. సో ఇది పన్నీర్. అండ్ మనకి ఇక్కడ చూడొచ్చు మీరు ఆఫ్ఘనీ ప్రాన్. సో కొంచెం వైట్ క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఫిష్ మనకి. సో ఇప్పుడైతే గ్రిల్ టేస్ట్ చేద్దాం. గ్రిల్స్ అయితే వేసుకుందాం. సో ఫస్ట్ మనం ప్రాన్ అయితే ట్రై చేద్దాం. సో మీరు ప్రాన్ చూడొచ్చు. ప్రాన్ అయితే వైట్గా ఉంది. నాకు ఎందుకో తేడా కొడుతుంది. మరి తినైతే చూస్తాను. సో పర్లేదు, టేస్ట్ అయితే బాగుంది. మైల్డ్ ఫ్లేవర్తో అయితే ఉంది. సో మనకి మసాలాలు గట్ట ఏమీ లేకుండా జస్ట్ కొంచెం ఆ బటరీ ఫ్లేవరు అండ్ మనకి ఆ క్రీమీ టెక్స్చర్ అయితే తగులుతుంది. సో ఓకే, నాట్ బ్యాడ్. కానీ అందరికీ నచ్చుతుందని అయితే గ్యారంటీ చెప్పలేను నేను ప్రాన్ గ్రిల్ తిన్న తర్వాత రియలైజ్ అయిందంటే వీళ్ళు ఈ బ్లాక్ థ్రెడ్ ఉంటుంది కదా, దాని అయితే రిమూవ్ చేయలేదు. అనవసరంగా తినాలని ఫీల్ అవుతున్నాను ఇప్పుడు. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా బార్బిక్యూ నేషన్కి ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఆ బ్లాక్ థ్రెడ్ తీసారా లేదన్నా చూడండి. చూసి అయితే తినండి. నేనైతే వదిలేస్తున్నాను. మా గ్రిల్లో మిగతా ప్రాన్స్ కూడా ఉన్నాయి. దానికి కూడా బ్లాక్ థ్రెడ్స్ ఉన్నాయా లేవా అని చెప్పి చూశాను. సో దీనికి చూస్తే మీరు చూడొచ్చు. సో బ్లాక్ థ్రెడ్స్ లేవు. సో మేబీ ఒక దాంట్లోనే అలా వచ్చిందేమో. చూసుకొని మీరు కూడా తినండి. సో అన్నిటికైతే అలా బ్లాక్ థ్రెడ్స్ లేవు. ఇప్పుడైతే ఫిష్ కబాబ్ ట్రై చేద్దాం. ఇప్పటివరకైతే ఫిష్ ట్రై చేయలేదు కదా. సో నాకు వెజ్లో పన్నీర్ అయితే బాగా ఇష్టం. సో పన్నీర్ అయితే ట్రై చేద్దాం ఎలా ఉంది. సో మెయిన్ కోర్స్లో ట్రై చేయడానికి అయితే నేను ఎక్కువ ఐటమ్స్ తీసుకోలేదు. ఇది చూస్తే మీరు చికెన్ బిర్యానీ, అదేంటి ఇది చికెన్ కోర్మా. సో ఇది వెజ్ లేదా పాస్తా ఉంటే అది ట్రై చేద్దామని తీసుకున్నాను. దీంతోపాటు ఇంకా చికెన్ బిర్యానీ తింటున్నాం కదా, మటన్ బిర్యానీ కూడా టేస్ట్ చేద్దామని చెప్పేసి ఒక మటన్ బిర్యానీ అండ్ ఇది ఒక ఎగ్ దో పియాజా కర్రీ అంట, గ్రేవీ ఎలా ఉందో చేయడానికి చిన్నగా తీసుకున్నాను. అండ్ ఇది నిహారీ కోష్ అంట, ముక్కలు లేవు అన్ని దుమ్ములే ఉన్నాయి, అందుకే చిన్న గ్రేవీ వేసుకున్నాను. సో ఇక్కడ మటన్ హలీం కూడా ఉంది. హలీం అంటే నాకు చాలా ఇష్టం, అందుకే కొంచెం టేస్ట్ చేయడానికి తీసుకున్నాను. మీరు చూడొచ్చు అన్ని అకంప్లిష్మెంట్స్ ఇక్కడ గీ, హలీం, మింట్, ఫ్రైడ్ ఆనియన్స్ బాగా అయితే వేసుకున్నాను. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఇందాక చికెన్ బిర్యానీలో పీసెస్ అయితే లేవు. సో మళ్ళీ పీసెస్ రీఫిల్ చేయమని చెప్తాము. చూడొచ్చు మీరు చిన్న పీస్ అయితే వేసుకున్నాను. ఇది కూడా బాగానే ఉంది అనుకోండి. సో ఎలా ఉందో టేస్ట్ చేయడానికి అంతే. సో ఫస్ట్ అయితే నేను హలీంతో ట్రై చేస్తాను. హలీం ఎలా ఉందో ట్రై చేస్తాను. అన్నీ బాగా మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ అయితే బాగుంది. మరి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఎన్నో హోప్స్తో హలీం అయితే తీసుకున్నాను. ఫస్ట్ బయట టేస్ట్ చేయగానే హలీంలో ఉప్పు ఎక్కువైందో ఉప్పులో హలీం తక్కువైందో అర్థం కాలేదు. అండ్ ఇది అసలు హలీం టేస్ట్ తగ్గట్లేదు. సో ఐ డోంట్ రికమెండ్ హలీం ఇన్ దిస్. నాకైతే అసలు నచ్చలేదు, పక్కన పెట్టేస్తున్నాను. సో నెక్స్ట్ మటన్ బిర్యానీ అయితే ట్రై చేసేద్దాం. మటన్ బిర్యానీ, ఎగ్ దో పియాజా అండ్ మటన్ నిహారీ. ఒక బటర్ నాన్ కూడా ఆర్డర్ చేసాం. సో ఉన్న గ్రేవీ ఇస్తే నంచుకొని తినడానికి. బటర్ నాన్ చూడొచ్చు మీరు, చాలా థిన్గా డ్రైగా అయితే ఉంది. సో బార్బిక్యూ నేషన్లో ఎలాగో మెయిన్ కోర్స్ అంత బాగోవు, ఓన్లీ స్టార్టర్స్ గురించి రావాలి. సో ఇది కూడా టేస్ట్ చేద్దాం. దీని తర్వాత డిజర్ట్స్కి అయితే వెళ్ళిపోదాం. అంగూరి గులాబ్ జామ్ ఇదైతే నాకు బార్బిక్యూ నేషన్లో బాగా ఇష్టం. నాకు ఇది నా ఫేవరెట్ ఇది. సో దీంతోపాటు పక్కన మనకి చూసుకుంటే షీర్ కుర్మా అయితే అవైలబుల్గా ఉంది. సో ఇదైతే భలే ఉంటుంది. ఇది రంజాన్ టైంలో హైదరాబాద్లో అయితే చాలా బాగుంటుంది. అండ్ మూంగ్ దాల్ హల్వా అయితే ఉంది. వేసానా ఇంకోనండి, చెప్పాను కదా నా ఫేవరెట్ అని, అందుకే ఎక్కువ తినేస్తున్నాను. ఈరోజు షుగర్ హై అయిపోతాను. సో ఇవి నేను తీసుకున్న డెజర్ట్స్: అంగూరి గులాబ్ జామ్, రోజ్ ఫిర్నీ, సో 3 టైప్స్ ఆఫ్ పేస్ట్రీ కేక్స్, బాద్షాని, మూంగ్ దాల్ హల్వా. చూడొచ్చు. ఇదే తిన్న తర్వాత ఐస్ క్రీమ్స్కి అయితే తిని నాకు ఈ రోజ్ ఫిర్నీ అయితే చాలా బాగా నచ్చింది. మీరు చూడొచ్చు, నేను ఆల్రెడీ ఒకటి తినేసాను, రెండోది కూడా తెచ్చుకున్నాను. ఇదైతే మైల్డ్ స్వీట్గా, ఎక్కువ స్వీట్ లేకుండా నాకు చాలా బాగా అనిపించింది, అందుకే ఇంకోటి అయితే తింటున్నాను.
సో ఇదైతే పాన్ కుల్ఫీ నా ఫేవరెట్ బార్బిక్యూ నేషన్లో క్రిస్పీ కార్న్ తర్వాత. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మొత్తం బిల్ అయితే మనకి ఇంత అయింది. మేమైతే హ్యాపీ మీల్ వౌచర్ తీసుకున్నాం, దానికి 1950 డిడక్ట్ చేసుకొని డ్రింక్ ఏదైతే ఉందో దానికైతే మనకి 219 రూపీస్ ఛార్జ్ చేశారు. చూడొచ్చు మీరు.